జగన్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అసెంబ్లీకి రారు, మీరు మాట్లాడరు, ఏదైనా ఉంటే బయట నుంచే ప్రశ్నిస్తారు. అసెంబ్లీకి వచ్చి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే మేము దానికి ఆన్సర్ చేస్తాము అని అధికార పక్షం వాళ్ళు చెప్పడం, లేదు మేము అసెంబ్లీకి రాము అని కొన్ని టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ కొన్ని టాపిక్స్ కొన్ని యాడ్ అయిన తర్వాత ఆయన యాజ్ యూజువల్గా ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి ప్రశ్నించడం మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి. సో మావిగన్ మీద ప్రశ్నించారు, ఇంకా కొన్ని టాపిక్స్ లేవనెత్తారు. మా మేనిఫెస్టోలో మావిగన్ని చేరుస్తాము అని చెప్పి కొన్ని విషయాలు ఇలాగే మాట్లాడారు. అందులో భాగంగా బీచ్ షాక్స్ గురించి మాట్లాడారు. అసలు బీచ్లో ఈ బార్ని పెట్టడం ఏంటి, లిక్కర్ని పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే బీచ్కి చాలామంది ఫ్యామిలీతో వస్తూ ఉంటారు, కొంచెం ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆ వాటర్ని ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు. బట్ మీరు ఇలాంటివి బార్లు అనేవి ఆ బీచ్లలో పెడితే అసలు ఫ్యామిలీ కూడా వచ్చే అవకాశం లేకుండా పోతుంది కదా. మరి ఇది కరెక్టేనా? అంటే కూటమి ప్రభుత్వం అవినీతి ఎంతవరకు ఉందనేది మనకు కనిపిస్తుంది. చివరికి బీచ్లను కూడా వదలట్లేదా అని మాట్లాడారు. సో నేను అమరావతిని తప్పుపట్టట్లేదు, కానీ అమరావతిలో జరుగుతున్న అవినీతిని తప్పుపడుతున్నానని చెప్పేసి ఈ విషయం కూడా మాట్లాడారు. నిజమే అనిపించింది. అంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం బీచ్లలో ఈ బార్లు ఎప్పుడైతే పెడుతున్నామో అని ఒక ప్రకటన చేసిందో, దానిపైన అమరావతిలో ఉన్న వైజాగ్లో ఉన్న ఈ మహిళా సంఘ నేతలు కూడా దీనిపైన చాలా తీవ్రంగా పోరాటం చేశారు. ఇది కరెక్ట్ కాదు, ఇలా పెట్టకూడదు, అసలు మద్యాన్నే మీరు పూర్తిగా మానేయండి అంటే మీరు మద్యాన్ని ఇంకా ప్రోత్సహిస్తున్నారు, బీచ్లలో పెట్టుకోమని చెప్తున్నారు. మరి పిల్ల పాపలతో ఏదో సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటే మరి మీరు ఇలాంటివి పెట్టినప్పుడు అసలు అది కూడా మాకు స్వేచ్ఛ లేదా అని చెప్పేసి అప్పుడు కొన్ని రోజుల క్రితం మహిళా సంఘాల నేతలు కూడా దీనిపైన తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఓకే, ఒక ముందుకు అంటే జగన్ మాట్లాడడం కాదు, కానీ ఇతర మహిళా సంఘాల నేతలు మాట్లాడినప్పుడు అది కూడా కరెక్టేనేమో అని అనిపించింది. మరి బీచ్కి ఎంతో హాయిగా హ్యాపీగా ఏదో కొంచెంసేపు ఎంజాయ్ చేయడానికి వెళ్తే అక్కడ కూడా ఇవే పెడితే చాలామంది రౌడీ ముక్కలు మద్యం తాగి మరి అమ్మాయిల్ని ఆట పట్టించే అవకాశాలు కూడా ఉంటాయి. మరి అక్కడ కూడా మాకు స్వేచ్ఛ లేదా అనే దానికి నాకు కరెక్టే అనిపించింది. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? మీరు